హ్యాపీ నవరాత్రి. ఇవాళ నేను ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు లేకుండా, ఉల్లిపాయలు లేకుండా, అలాంటి మసాలాలు లేకుండా జస్ట్ మామూలు మసాలాలే. ధనియాలు, మిరియాలు ఎక్కువ వేసుకోవాలి. 7 to 8 లవంగాలు వేసుకోవాలి. ఇలా 4 హాఫ్ ఇంచులు దాల్చిన చెక్క వేసుకున్నాను. జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నాను. 2 ఇలాచీలు వేసుకున్నాను. సో ఇవండి వేసుకున్నవి. జీలకర్ర కూడా వేసుకున్నానని చెప్పేశాను కదా. సో లవంగాలు, దాల్చిన చెక్క చెప్పేశాను. మిరియాలు, ధనియాలు ఎక్కువ వేసుకోవాలి. దీన్ని నేను రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకుంటాను. సో మీకు చూపిద్దామని యాక్చువల్లీ కరెంట్ పోతుంది అన్నారని గబగబా వేసాను. బట్ నేను ఇప్పుడు రోస్ట్ చేసేసుకుని దీన్ని చల్లార్చుకుని నేను పెట్టుకుంటాను. సో దట్ ఇది మళ్ళీ ఇంత పడదు. మనకి ఎంత కావాలో అంతే వేసుకుంటాం. మిగతాది మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనం రైస్ ఐటమ్స్, మసాలా ఐటమ్స్, ఫ్రైడ్ రైస్ లాంటివి మళ్ళీ చేసుకున్నప్పుడు పనికొచ్చేస్తుంది. సో నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తానండి. కుక్కర్ పెట్టేసుకున్నానండి. నూనె వేసుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను, నెయ్యి వేసుకున్నాను. అలాగే లవంగాలు ఒక 5-6 లవంగాలు వేసేసుకున్నాను. ఇంకొంచెం బటర్ కూడా వేసేస్తాను. బటర్ వేసేసి నేను కలిపేస్తాను. చాలా సింపుల్గా చెప్పేస్తానండి. సో దట్ షార్ట్ వీడియోలోకి వచ్చేస్తుంది. సో గ్లిమ్సెస్ అన్నీ చెప్పేస్తాను. ఇంపార్టెంట్ అన్నీ చెప్పేస్తే మీకు తెలిసిపోతుంది. సో ఇది బాగా కరిగిపోయింది కదండి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. మీరు ఎంత కారం తినగలరో అంత కారం. ఎందుకంటే మనం ఆ పొడి వేస్తాం కదా, మిరియాల పొడి, ధనియాల పొడి, మనం చేసుకున్న పౌడర్ వేస్తాం కాబట్టి అది వేసుకోవాలండి. చూసారు కదండి, పచ్చిమిరపకాయలు వేగిపోయాయి. నేను క్యారెట్ వేసుకున్నాను, క్యాబేజ్ వేసుకున్నాను, బఠానీ వేసుకున్నాను. మీ ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్ వేసుకోండి. నేను వెల్లుల్లిపాయలు వేయట్లేదు ఇవాళ నవరాత్రులు కాబట్టి. నేను వెల్లుల్లిపాయలు వేయకుండా, ఉల్లిపాయలు వేయకుండా సాత్వికంగా కూడా మనం చేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఆ పౌడర్ ఉంది కాబట్టి ఆ పౌడర్తోనే మనకి టేస్ట్ వచ్చేస్తుంది. సో ఇది బాగా వేగాలండి. ఇది ఒక్కసారి బాగా వేగితేనే మనకి ఆ టేస్ట్ వస్తుంది. సో ఇది ఒక్కసారి వేగిపోయాక ఒక 2 నిమిషాలు ఇలా వేగుతున్నప్పుడే మనం క్యాప్సికమ్ కూడా వేసేసుకుందామండి. క్యాప్సికమ్ మాత్రం పొడవుగా తరుక్కోవాలి. మిగతావన్నీ చాలా చిన్నగా, చాలా సన్నగా తరుక్కోవాలన్నమాట. ఇవి మాత్రం ఇలా పొడుగ్గా తరుక్కోవాలి. ఇవి ఇలా 2-3 విడతలు ఇలా ఉంచేసి బాగా వేగిపోతాయి. అంటే ఆ పచ్చితనం అంతా పోవాలి. అలానే మరీ ఉడికిపోకూడదు. ఆ క్రంచినెస్ అనేది తప్పకుండా ఉండాలి కాబట్టి 2-3 విడతలు పడుతుందండి. 2-3 విడతలు పట్టాక అంటే మూత పెట్టేసుకోవచ్చు. మనం మూత పెట్టేసుకుంటాను. మూత పెట్టేసుకున్నాక నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ బాగా వేగిపోయండి. ఇప్పుడు నేను తగినంత ఉప్పు వేసేసుకుంటున్నాను. నేను తీసుకున్న రైస్కి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు వేసేసాను. అలాగే నేను చేసి పెట్టుకున్న ఇందాక మీకు చూపించాను కదా ఆ మసాలా వేసేస్తున్నాను. అది ఒక 2 స్పూన్స్ వేసేస్తున్నాను. ఎందుకంటే అందులో లవంగం, దాల్చిన చెక్క, మిరియాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ మాత్రం సరిపోతుందండి. మరి ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే కారం వచ్చేస్తుంది ఫ్రైడ్ రైస్. సో నేను అందుకే తగ్గిస్తానమాట. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. ఇప్పుడు నేను పూర్తిగా ఇలా కలిపేస్తాను. కలిపేసేసి ఒక 2 నిమిషాలు ఉంచాక నేను అన్నం వేసేస్తానండి. ఒక చేత్తో అన్నం వేయడం కష్టం కదా. మొత్తం ఫ్రైడ్ రైస్ అయిపోయింది, చక్కగా అయిపోయింది. నేను అన్నం మొత్తం కలిపేసుకున్నాను. సూపర్ అయిపోయింది. లాస్ట్లో మాత్రం కొంచెం చోలే మసాలా వేద్దాం. మనం ఆ మసాలా వేసినా సరే కొంచెం ఈ చోలే మసాలా లాంటిది వేస్తే ఏమవుతుందంటే ఇంకొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర వేసేస్తున్నాను నేను. ఎలాంటి సోయా సాస్లు కూడా వేయవలసిన అవసరం లేకుండా మనం ఫ్రైడ్ రైస్ చేసేసుకున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఆ మసాలా పౌడర్ ఏదైతే నేను మీకు చూపించానో